దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? ఈ ప్రత్యేకమైన యవనస్తుల సదస్సులో యవనస్తులు మాత్రమే లేరు, అంకుళ్ళు ఉన్నారు, ఆంటీలు ఉన్నారు. కేవలం యవనస్తుల కోసమే కాకుండా అందరికి ఉపయోగకరమైన కొన్ని సంగతులు విందాం. యవనస్తుల సదస్సును ఎందుకు ఎక్కువగా కేంద్రీకరిస్తుంది సంఘము అంటే, దేశానికైనా సమాజానికైనా సంఘానికైనా ఉపయోగకరమైన వ్యక్తులు యవనస్తులే. యవనస్తులు తీసుకోవాల్సిన నిర్ణయాలు సరి అయిన సమయంలో తీసుకుంటే ఆ కుటుంబం టర్న్ అవుద్ది. యవనస్తులు చదువుకోవాల్సిన టైంలో చదువుకుంటే లైఫ్లో వాడు సక్సెస్ అంటే ఏంటో చూస్తాడు. యవనస్తులు నిలబడాల్సిన విధంగా నిలబడితే కలిసి వచ్చే కొడుకులు కూతుర్లు అయిపోతారు కుటుంబాలు. అందుకే యవనస్తులు దేశంలో బాగున్న దేశానికి బలం, యవనస్తులు కుటుంబంలో బాగున్న కుటుంబానికి బలం, యవనస్తులు సంఘంలో బాగున్న సంఘ భవిష్యత్తుకి బలం. అందుకే యవనస్తుల మీద అందరికీ ఆలోచనలు కేంద్రీకృతమై ఉంటాయి. రెండవది, యవనస్తుల మీద ఎక్కువగా సినిమాలు, కథలు, కథాంశాలన్నీ రెడీ అవుతాయి. మీరు చూడండి, మీరు మెజారిటీ సాంగ్స్, బయట ఉన్న సాంగ్స్ ఏవైనా వినండి, అన్ని లవ్లీ సాంగ్సే ఉంటాయి. మీరు వినండి, 90%, 99% సాంగ్స్ అన్నీ లవ్ సాంగ్స్, అట్రాక్షన్ సాంగ్స్, యంగేజ్కి సంబంధించిన సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. రెండవది, యవనస్తులకు సంబంధించిన సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇందాక ఐజాక్ మాస్టర్ గారు అన్నట్టు వయసు అయిపోయిన వాళ్ళ కోసం సినిమా తీశారనుకోండి, అట్రప్లాప్ అయిపోతుంది. అందరికంటే వయసు అయిపోయిన వాళ్ళకి, వయసులో ఉన్నవారికి, పెళ్ళి అయిపోయిన వారికి, పెళ్ళి కాని వారికి అందరికీ నచ్చే ఏజ్ ఏంటో తెలుసా? యంగేజ్. అందుకే వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఆ వయసులో ఉన్న చిత్రాలు చూస్తున్నప్పుడు అలా ఫీల్ అవుతారా? అందుకే హిట్ అవుతాయి. ఇలాంటివన్నీ ఎందుకు సమాజం కేంద్రీకరిస్తుందంటే, సమాజం ఆ ఏజ్కి పెట్టే పెట్టుబడి ఫలాలు ఎక్కువ వస్తాయి. అలాంటి యంగేజ్లో ఈరోజు సొసైటీలో చెడిపోయే కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. ఆ సమాజం నుంచి యువతను కాపాడాలని సంఘం తీసుకునే గొప్ప నిర్ణయాలు ఇదిగో ఇలాంటి యవనస్తుల సదస్సు. మీతో మత్తయి సువార్త చదివించాలన్నా, మార్కు సువార్త చదివించాలన్నా, లూకా సువార్త చదివించాలన్నా, యోహాను సువార్త చదివించాలన్నా, అపోస్తుల పత్రికలు ఏది మీకు చదివించాలన్నా మిమ్మల్ని అట్రాక్షన్ చేయడానికి ఏదో గిఫ్ట్ ఎడతారు. ఏదోలాగా వాక్యం చదివించి ఆ వాక్యము ద్వారా మిమ్మల్ని నింపాలి. వాక్యము ద్వారా నింపకపోతే ఏమవుద్ది? ఎఫెక్ట్ అవుద్ది. అందుకే బైబిల్లో కొన్ని డైరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి. మనకు సుపరిచితమైన పదాలు, క్రిస్టియన్ టెర్మినాలజీ మనకు అలవాటు అయిపోయింది కనుక తెలిసిందేగా అనుకుంటాం, కానీ తెలిసిందే అయినను మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. కీర్తన గ్రంథం 119వ కీర్తన. కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనం. యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందుడు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నటి చేతనే కదా. ఇప్పుడు బాగా వినండి. యవనస్తులు చెడిపోతున్నారు, యవనస్తులు చెడిపోతున్నారు, యవనస్తులు చెడిపోతున్నారు అంటే చెడిపోకరా 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 అంటే చెడిపోకుండా ఉండడు, చెడిపోతాడు. మరి వాడు చెడిపోకుండా ఉండాలి అంటే ఈ మొబైల్ మనం వాడుతున్నాంగా, ఈ మొబైల్ మనం వాడుతున్నప్పుడు కొన్ని యాంటీ వైరస్లు మొబైల్లోకి వస్తాయి. ఈ యాంటీ వైరస్ బాగా వినాలి. ఈ వైరస్లు ఏవైతున్నావో మొబైల్లోకి రాకుండా ఉండాలంటే ఆ వైరస్ని అరికట్టడానికి మళ్ళీ ఈ సిస్టమ్ మనకి ఏం అవైలబిలిటీ ఇస్తుందో తెలుసా? దానికి మళ్ళీ యాంటీగా పనిచేసి ఇంకో వైరస్ కావాలి. మీకు అర్థమైందో లేదు? ఈ వైరస్ని అరికట్టాలి అంటే దాంతో ఫైట్ చేసే మరొక యాంటీ వైరస్ కావాలి. అప్పుడు ఆ మొబైల్ హ్యాక్ అవ్వకుండా, హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. ఇది మీకు అర్థమైతే మనము కూడా ఒక సమాజంలో ఒక వ్యక్తులుగా, వస్తువులు మాదిరి జీవిస్తున్న మనకి సొసైటీలో వైరస్ ఎక్కువ ఉందా లేదా? మీరేం చెయ్యొద్దు. వయసులో ఉన్న పిల్లలకు మొబైల్ ఇచ్చి వదిలేయండి.
ఏడాది తిరిగిన తర్వాత 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత చూడండి, మీరు ఊరేసేసుకుంటారు, చెప్పండి, వాళ్ళు ఊరేసేసుకుంటారు. మీరు మళ్ళీ చెప్తున్న ఒక మొబైల్ ఇచ్చి చూడండి, ఎంత యాంటీ వైరస్గా తయారవుతున్నారు మీరు చూడండి. సమాజంలో ఒక ఫేస్బుక్ బాగుందా, ఒక వాట్సాప్ బాగుందా, ఒక ఇన్స్టాగ్రామ్ బాగుందా, ఒక ప్రింట్ మీడియాలో అందమైన వార్తలు వస్తున్నాయా, ఒక సెక్యులర్ ఛానల్లో ఏదైనా మంచి కనబడుతుందా? మీరు ఎక్కడ చూడండి, కాలేజ్, స్కూల్, బయట స్నేహితులు ఎక్కడైనా మీరు చూడండి, వాళ్ళని చెడగొట్టే విషయాలు ఎక్కువ ఉన్నాయా లేదా? ఒక మాటలలో మంచి లేదు, ఒక చూపులలో మంచి లేదు, ఒక సరదాగా ఏదన్నా చూద్దామంటే మంచిగా కనబడే చిత్రాలు లేవు. మీరు ఎక్కడ చూడండి వాళ్ళు చెడగొట్టే వాతావరణం ఎక్కువ ఉంది. అందుకే దీన్ని కంప్యూటర్ పరిభాషలు ఏమంటారంటే యాంటీ వైరస్ అంటారు దాన్ని, క్షమించండి, వైరస్ అంటారు దాన్ని. ఆ వైరస్ని అరికట్టాలి అంటే ఎవరి వల్ల అవుద్ది? యవనస్తులు తమను తాము కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరు ఒక స్పృహ ఉంటుంది, సామాజిక స్పృహ. ఆ సామాజిక స్పృహ ఏంటంటే బూతులు మాట్లాడకూడదనే జ్ఞానం అందరికి ఉంటుంది, ఉండదా? వాక్యం తెలిసినోడికి ఉంటుంది, వాక్యం తెలియనోడికి ఉంటుంది. తప్పులు చేయకూడదన్న స్పృహ వాక్యం తెలిసినోడికి ఉంటుంది, వాక్యం తెలియనోడికి ఉంటుంది. తల్లిదండ్రుల్ని మోసగించకూడదన్న స్పృహ వాక్యం తెలిసినోడికి ఉంటుంది, తెలియని వాడికి ఉంటుంది. కానీ అన్నీ తెలిసిన అవే తప్పులు చేస్తారా, చేయరా? మళ్ళీ చెప్తున్నారు వినండి. అరే, సామాజిక స్పృహలో వాడికి తప్పులు చేయకూడదని తెలుసు, అబద్ధాలు మాట్లాడకూడదని తెలుసు, తల్లిదండ్రులు కళ్ళు కప్పకూడదని తెలుసు, టీచర్స్ని మాస్టర్స్ని మోసం చేయకూడదని తెలుసు. అరే, స్కూల్ కాలేజ్ ఎగ్గొట్టి పనికి మాలిన తిరగకూడదని వాడికి తెలుసు. ఇంత సామాజిక స్పృహన్న అవే కావాలని మళ్ళీ చేస్తారా, చేయరా? ఎందుకు చేస్తారు చెప్పనా? సామాజిక స్పృహ ఉన్నంత మాత్రాన తప్పులు చేయకుండా ఉండరు. తప్పు తప్పు అని తెలుసు, ఒప్పు ఒప్పు అని తెలుసు, ఏది రైటో తెలుసు, ఏది రాంగో తెలుసు. అయినా వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పనా? స్పృహ, సామాజిక స్పృహ ఆ తప్పుని జయించే శక్తిని వాళ్ళకి ఇవ్వదు. మరి ఆ తప్పుల్ని జయించి ఇలా చేయకూడదని ఆ క్యారెక్టర్ ఏ శక్తి మనకి ఇస్తుందంటే ఈ వాక్యం అంటున్నాడు, నీ వాక్యమును బాగుగా, చెప్పండి, చూసుకొనుట చేతనే కదా. యవనస్తుడు తన రూట్స్, యవనస్తుడు తన యొక్క ఆరిజిన్, యవనస్తుడు తన యొక్క వాకింగ్ స్టైల్, వాడి యొక్క టాకింగ్ స్టైల్, వాడి యొక్క థాట్స్, వాడి ఎనర్జీ, ప్రతి స్టడీ, ప్రతి దాన్ని వాడు ఎలా చూసుకోగలడు? వాక్యం చూసుకుంటే చూసుకోగలడు. సామాజికంగా తప్పప్పులు రైట్లు కొట్టినంత మాత్రాన వాడు నిలబడలేడు. వాడు నిలబడాలి అంటే వాక్యం చెబుతుంది, వాడు వాక్యాన్ని బాగుగా చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్క యవనస్తుడు వాక్యాన్ని చదవాలి. చదువుతారా? మత్తయి సువార్తగా చదువుతారా? చెప్పండి, ఎలా చదువుతున్నారు? కొంతమంది వాక్యాలు చదువుతారు. ఏ వాక్యాలు చదువు చెప్పండి. యవనస్తులు కంటిన్యూగా ఎవ్రీడే వాక్యాలు చదివే వాళ్ళని జీవించండి, ఏలిమే కనబడతారు. పోనీ చదివిన దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చూపించండి, లిటిల్ ఫింగర్లో కూడా కనబడరు. మీరు ఎక్కడైనా మీరు చూడండి, చదివే వాళ్ళు లేరు, బిజీ, వాట్సాప్లో బిజీ, ఫేస్బుక్లో బిజీ, ఇన్స్టాగ్రామ్లో బిజీ, స్నేహితులు బిజీ, ఆ పిక్స్ తీసిన తర్వాత లైక్లకు బిజీ, ఆ రీల్స్కి బిజీ, వీటన్నిటికీ బిజీ. ఎవ్రీడే కంటిన్యూగా వాక్యం చదివే వాళ్ళు ఒక్కరిని చూపించండి. పని చదివినా ఏదో సామాజికంగా దాన్ని చదవడం తప్ప అర్థం చేసుకునే లేరు, చెప్పండి. అందుకే వాక్యాన్ని అడుగుతున్నాడు, నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నవాడే వాడి ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోగలడు. అంటే నా ప్రవర్తనకి వాక్యానికి, చెప్పండి, లింక్ ఉందన్నమాట. నేను తప్పు చేయకూడదు అంటే ఖచ్చితంగా తప్పు చేస్తాను. నేను బూతులు మాట్లాడకూడదు అన్న స్పృహన్నంత మాత్రాన్ని మాట్లాడకుండా ఖచ్చితంగా బూతులు మాట్లాడతాను. నేను ఇవి చూడకూడదు అనుకున్నంత మాత్రం చూడకుండా ఉన్నాను, ఖచ్చితంగా చూస్తాను. అవి చూడకుండా, మాట్లాడకుండా, తప్పు చేయకుండా ఎప్పుడు ఉండగలమంటే ఆ యవనస్తుడు వాక్యంతో ప్రతి దినము గడపాలంట. గడిపితే ఏమవుద్దట? అదే అధ్యాయంలో 11 వచనం చెప్తున్నాడు చూడండి. అదే అధ్యాయం 11 వచనం, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలి చెప్పండి?
ఒక యవనస్తుడు భూమి మీద పరిశుద్ధంగా బతకాలంటే వాడి హృదయంలో ఏముండాలి చెప్పండి? తప్పు చేయకూడదన్న స్పృహ కాదు, మంచిగా బ్రతకాలన్న స్పృహ కాదు, నేను ఎలా ఉండాలనుకున్న ఒక ప్లానింగ్ కాదు, వాడు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమీ కాదు. వాడు తప్పు చేయకుండా ఉండాలంటే, వాడు తప్పు చేయకుండా ఉండాలి అంటే సూత్రం ఒక్కటే చెప్పండి, వాక్యము హృదయంలో పెట్టుకోవాలి. చాలామంది వచ్చి అడుగుతుంటారు, అనియా మేము ఎందుకు అవి చూడకుండా ఉండలేకపోతున్నాం అనియా, మేము మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం అనియా, నా వల్ల అవ్వట్లేదు అని. అంటే ఈ తమ్ముళ్ళందరికీ చెప్పండి ఈసారి, ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకంటే వాక్యం వినేది లేదు చెప్పండి, వాక్యం చదివేది లేదు. వాక్యం వినక, వాక్యం చదవక, వారానికి ఒక్కసారో నెలకు ఒకసారి లింగుమని ఇలాంటి యవనస్తులు కూడుకొచ్చి సండే వర్షిప్కి వచ్చి అలా శివరను కూర్చుని వెళ్ళిపోతే నువ్వు తప్పు చేయకుండా ఎలా ఉండగలవు? చెడు చూపులు చూడకుండా ఎలా ఉండగలవు? సోమవారం నుండి శనివారం వరకు నీ మీద పని చేసేదేంటి? నీ స్నేహితులు పనికి మాలిన సన్నాసగాళ్ళు, నీ కాలేజీ సర్కిల్ పనికి మాలిన వాతావరణం, నీ ఊరు ఒక దరిద్రపు ఊరు, నీకు చూడు అన్ని చెడగొట్టే వాతావరణం, నీ మొబైల్, వాట్సాప్, ప్రతిదీ ఎక్కడ చూసినా చెడగొట్టే వాతావరణం ఉన్నప్పుడు 90% నుండి చెడగొట్టే వాతావరణం 10% ఎప్పుడో వారానికి ఒకసారి నువ్వు వచ్చి వాక్యం అంటే నీ మైండ్ ఎక్కువ వాక్యం మీద పనిచేస్తుందా, ఈ చూసిన వాటి మీద పనిచేస్తుందా చెప్పండి? బైబిల్ చెబుతుంది, నీ హృదయంలో ఎక్కువ ఏది నింపబడితే అదే మాట్లాడతావు, నీ హృదయంలో ఎక్కువ ఏది నింపబడితే అదే చూస్తావు. 10 మందిలో నేను ఒక స్నేహితుడికి ఉండి నా 10 మంది స్నేహితులు చెడ్డోళ్ళు అనుకోండి, నా 10 మంది స్నేహితుల దగ్గర రోజు విని, రోజు చూసి, రోజు వాళ్ళ మాటలో స్నేహంతో ఉంటే ఖచ్చితంగా వీడు చెప్పండి. మరి నేను ఏం చేయాలంటే బలి చెప్తుంది బైబిల్, వాక్యముతో ఎక్కువ గడపాలంట, హృదయంలో ఎక్కువ వాక్యం ఉంచుకోవాలంట. అందుకే యవనస్తులు వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు చెప్తున్నాను, యవనస్తులు వాక్యం వినడానికి ఎప్పుడు వస్తారు చెప్పండి? యవనస్తులు కూడా వస్తారు. వాక్యం అంటే కేవలం యవనస్తుల కూడుకులోనే కాదు, యవనస్తుల కూడుకులో యవనస్తుల కోసమే చెప్తారు. కానీ ఆదివారం ఆరాధనలో దేవుడిని గురించి విపులోకరంగా పొంకాలుగా మాట్లాడతారు. వాక్యం వినాలి, ఆ దేవుడు అంటే ఏంటో తెలియాలి, ఆ దేవుని గురించి నేర్చుకోవాలి, ఆ దేవుని పరిశుద్ధత ఏంటో మనం గుర్తెరగాలి. ఇది ఎప్పుడైతే ఎరుగుతామో, వాక్యాన్ని ఎప్పుడైతే బాగుగా తెలుసుకుంటామో, ఆ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు మన వ్యవహార శైలి చాలా పక్కాగా ఉంటుంది. అలాంటి వారు బైబిల్లో ఉన్నారంటే మచ్చుకిద్దరు ముగ్గురు ఉన్నారు. త్వరగా చూసి మనం లంచ్కి వెళ్దాం. ఒకసారి చూడండి, ఆది కాండము, మీకు తెలిసిన సందర్భమే, కావాల్సిన విషయం ఉంది అక్కడ. ఆది కాండము 39వ అధ్యాయం, ఆది కాండము 39వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆది కాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఎవరో ఒకరు చదవండి. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. దేవునికి విరోధముగా పాపం కట్టుకోదని అక్కడ మాట మీరు గమనిస్తున్నారు లేదో, ఆయనట యోసేపు గారు ఎవరైతే ఉన్నారో, జోసఫ్ అట ఒక ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయితే, అంటే ఎవరైతే ఆంటీ గారు ఉన్నారో, ఆంటీ గారు ఆయనకి అదో రకమైన రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ ఓకే చేయడానికి ఈయన అన్నాడట, నేను దేవునికి విరోధంగా పాపం ఎలా చేయగలను అన్నాడట. ఎంత వ్యాలిడ్ పాయింట్ అన్నాడు చెప్పండి. నేను చేసే పని ఇది నాకు విరోధంగా ఉండడమే కాదు, నేను చేసే పని ఏ దేవుడిని అయితే నేను నమ్ముతున్నానో ఆ దేవునికి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతాను. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు ఆయన తప్పు చేస్తే అడిగే వాళ్ళు ఉన్నారా? తప్పురా అని చెప్పే వాళ్ళు ఉన్నారా? మరలా అడుగుతున్నాను, ఆయన జీవన శైలిని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఆయన జీవన వ్యవహారాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఆయన వ్యతిరేకంగా పాపం చేసేది మీ ఫ్యామిలీకో నాకు వ్యతిరేకంగా కాదు. నేను పాపం చేసేది ఎవరికంటే సాక్షాత్తు దేవుడికి. నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. ఇదే ఆఫర్ కనుక మనకు వచ్చింది అనుకోండి జనరల్గా, నేను చాలాసార్లు అన్నది మీకు చెప్తున్నాను, నాకు మా నాన్న లేరు అనుకోండి, మా అన్నయ్యలు లేరు, నాకు తోళ్ళు లేరు,
ఏదో ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం కింద ఉండి నెలకు ఒక జీతపత్యం అందుకుని చక్కగా 3 పూటలు తిని ఒక బట్ట కట్టుకుని బతికేస్తున్న నా జీవితంలో కొంపట్లాంటి వార్త వచ్చి నా మీద పడిపోయి ఆవిడ చేసిన తప్పు నా మీద గెంటేయక ముందే నాకు మంచి మంచి ఆఫర్లు ఇచ్చి ఏమన్నదంటే, ఇదిగో నాతో పెట్టుకుంటే నీకు ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, డబ్బు ఇస్తాను, ఇంక ఎక్సెట్రా ఇంకా మామూలుగా ఉండదు, buy 1 get 1 అందనుకోండి. నీకు మామూలుగా ఉండదు, నాతో ఇదిగో వాడుకుంటే 2 ఫ్రీ అన్నట్టు ఈ టైపులో స్టైల్లో చెప్పింది అనుకోండి. నేను ఏమంటాను చెప్పండి? నువ్వు ఉన్నావు ప్రభువా, నాన్న లేడు, అన్నయ్యలు లేరు, ఈ ఒంటరి హృదయాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. కానీ వీడిని అర్థం చేసుకుని నన్ను ప్రేమించడానికి ఒక హృదయాన్ని మేడం గారి రూపంలో పంపించావా అంటావా? చెప్పండి. ఖచ్చితంగా అంటాం. యోసేపు గారు తన నైతికతను అక్కడ పెట్టట్లేదు, యోసేపు గారు తన పరిస్థితులు అక్కడ పెట్టట్లేదు. యోసేపు గారు మీరు చూడండి, తన సిచ్యువేషనల్ థింకింగ్ ఏది పరిగణనలోకి తీసుకురావట్లేదు. ఆయన ఒంటరితరమైన ఇబ్బంది అయినా సమస్య అయినా పాపం ఎంత రాయల్టీగా వచ్చి ముసుకేసుకుని తనకి buy 1 get 1 అన్నా పని చూసుకో అన్నాడట. నువ్వు దరిదాపులకు రావద్దు, నువ్వు దరిదాపులకు వస్తే ఇక్కడి నుంచి నేను పరారవుతాను అన్నాడట. బాగా వినండి, పారిపోవడం అనే ఆ లక్షణం మీరు చూడండి. అక్కడి నుంచి ఆయన పారిపోయాడట అడుగుతున్నాను. పారిపోయిన నీ లోకం ఏమంట చెప్పండి? అవకాశాన్ని ఉపయోగించలేని శాతగాని చెప్పండి, సోదిగాడు అంటది. తప్పులు చేసేవాడిని ఏమంట చెప్పండి? ఆడు మగాడండి అంట. అందుకే చూడండి, పాలిటిక్స్లో కొట్టుకుంటున్నారుగా. పాలిటిక్స్లో ఇంకేం రాజకీయాలు లేవని మన తెలుగు రాష్ట్రాల్లో గొడవలు ఏంటో చెప్పినా, ఏయ్ మీ లీడర్కి 4 రా అన్నారు, మీ లీడర్కి 4 అన్నారు. ఆడన్నాడంట 4 కదా 30 అన్నారట. ఏ అంటే ఆ మాత్రం ఉంటుంది మా ఓడితో అన్నారంట. నేను అడుగుతాను, నీకు గొప్పలు చెప్పుకోవడానికి అడుగుతున్నాను. యోసేపు గారు మరి చెప్తున్నాను, ఆ ఇంటి యజమానురాలతోనే ఈ పదం ఉపయోగిస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఆ ఇంటి యజమానురాలతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఈయనకి రాయల్టీ పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. ఆ ఏరియాకి వాళ్ళదే పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీతో ఈయన కానీ ఆయనతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన గౌరవం పెరుగుద్దా పెరగదా? డబ్బు పెరుగుద్ది, వాదా పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి. ఎందుకంటే ఐగుప్తిలో ఆ విషయాలు నేరాలు కాదు, అవి కామన్గా జరిగే విషయాలు. ఎథిక్స్ లేని దేశంలో ఇలాంటి పనులు చేస్తే అవి తప్పే కాదు. ఈ తప్పు కాని దేశంలో ఇలాంటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటే ఆయన గౌరవం ఏమి తగ్గుతుందా? కానీ ఆయన తప్పు చేయలేదు. ఎలాంటి విషయాలు జరిగించినా ఆయన మంచి మాట అంటాడు. అక్కడి నుండి పారిపోయాడట. పాపం ఎంత ఆఫర్లు వచ్చినా, పాపం కళ్ళతో వచ్చినా, పాపం స్నేహితులతో వచ్చినా, పాపం నీ సహవాసం వచ్చినా, పాపం ఎలాగది నేను కమ్ముకోవడానికి వచ్చినా రైట్ వే ఏంటో తెలుసా? వదిలేసి పారిపోవడమే. మనం చేతగానోళ్ళు అనుకున్నా, సన్నాసిగాళ్ళు అనుకున్నా, పనికిమాలోడు అనుకున్నా, ఉపయోగించుకోవడం రాదనుకున్నా, ఏదనుకున్నా పాపానికి మనం ఇచ్చే వ్యతిరేకమైన సమాధానం ఒకటే చెప్పండి, అక్కడి నుంచి పారిపోవడం ఉత్తమ కార్యం. యోసేపు గారట అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన ఆయన్ని వెళ్ళిపోయినట్టు వదిలేశారా చెప్పండి? 13 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 13 సంవత్సరాలు జైలు వేస్తారట. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్క ఎత్తుక్కోండి. 13 సంవత్సరాలు అంటే మాట్లాడండి. ఇప్పుడు మన ఇండియన్ లాలో లేదా మన కోర్ట్ లా ప్రకారం 13-14 సంవత్సరాలు అంటే లైఫ్ వేసేసారట ఆ అబ్బాయికి. మీరు బాగా వినండి, నీతికి నిలబడినందుకు ఆయనకి మంచి జరిగిందా నష్టం జరిగిందా చెప్పాలి? నీతికి నిలబడినందుకు ఆయనకి మంచి జరిగిందా నష్టం జరిగిందా? 13 సంవత్సరాల జైల్లో ఆయనకి ఏమన్నా సుఖం దొరికిందా? మీరు అనుకోవచ్చు, పాపం చేస్తే పాపంతో ఎలా ఉంటుంది చెప్పిన రాయల్టీ ఉంటుంది. పాపం చేస్తే అదొక రకమైన సరదా ఉంటుంది. పాపం చేస్తే సమాజంలో కావలసినన్ని సుఖాలు దొరుకుతాయి. కానీ పాపం చేయకుండా నిలబడితే చెప్పండి, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు, చెయ్యని నేరానికి చెప్పండి ఒంటరి బతుకు 4 గోళ్ల మధ్య జీవితం. మీకు అర్థం కావాల్సింది చెప్తున్నా, నీతికి ఎక్కడ నిలబడితే అక్కడ మనకు వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. నీతికి నిలబడకుండా దొరికిందల్లా చేసుకుంటూ పోండి, మిమ్మల్ని ఎవరు ఏమనరు. కానీ దొరికిందల్లా చేయకుండా నిలబడండి, అన్ని ఏళ్ళు మీ మీద చూపిస్తాయి.
కానీ యోసేపు గారు మీరు చూడండి, 13 సంవత్సరాలు తీసుకెళ్ళి ఆయన జైల్లో పడేస్తే ఆ జైల్లో ఆయనకి తండ్రి లేడు, అన్నలు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. అద్దరిపోయే మాట ఏంటో తెలుసా? ఆ జైల్లో ఆయనకు ఒకరు తోడున్నారట. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయనకి ఎవ్వరు తోడు లేకపోయినా యెహోవా తోడున్నాడట. ఆయన ఎవ్వరు పట్టించుకోకపోయినా యెహోవా పట్టించుకున్నాడు. ఎందుకో చెప్పిన, ఆయనకి ఇంత కష్టం రావడానికి కారణాల్లో ముఖ్య కారణం ఏంటి చెప్పండి? ఆ దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదన్న ఒక్క పాయింట్ ఆయన జీవితాన్ని 13 సంవత్సరాలు జైల్లో పడేస్తే, ఎవరి కోసమైతే ఇలాంటి సాక్రిఫైస్ చేస్తాడో, ఎవరి కోసమైతే ఇంత నిర్ణయం తీసుకున్నాడో, ఏ దేవుని కోసమైతే ఇంత కట్టుబడి నడుము కట్టుకున్నాడో, ఆ దేవుని కోసం ఇంత అసూలు బాస్తే ఆ దేవుడు వదిలేస్తాడా? తన కోసం నిలబడిన వారిని, తన కోసం ఆతృత కలిగిన వారిని, తన కొరకు వారి జీవితాన్ని ఎక్కడికక్కడే విలువలతో కట్టుకున్న వారిని విడవడు, ఇవ్వండి, ఎడబాయి. అది జైలు అయినా, గొయ్యి అయినా, ప్రధానమంత్రి ముందైనా, ఆ ఫరో ముందైనా, దేశమంతా కలిసి ఆయనకి వ్యతిరేకంగా నిలబడిన ఆ దేవుడు ఆ నిలబడినోడు చేయట్టుకుంటాడంట. అందుకే మీరు చూడండి, ఆ దేవుని కోసం ఆయన నిర్ణయం తీసుకున్నాడు కనుకే ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడటమే కదా, ఆయన ఇచ్చిన మంచి కితాబు ఏంటంటే దేశం గుర్తించదగ్గ క్యారెక్టర్ కలిగిన యంగ్ బాయ్గా నిలబడ్డాడంట. ఆయన సాక్ష్యం ఎవరిచ్చారు చెప్పనా? నువ్వివ్వద్దు, నేనివ్వద్దు, ఎవరివ్వద్దు. ఆయన గురించి సాక్ష్యం ఎవరిచ్చారు ఒకసారి చూడండి. అదే 41వ అధ్యాయం, అదే ఆదికాండం 41వ అధ్యాయం 38 వచ్చిన చూడండి త్వరగా. అదే ఆదికాండం 41వ అధ్యాయం 38 వచ్చిన. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుల్ని మనం కనుగొనగలమా? ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరండి? ఒక అన్యరాజు. ఎవరి కోసం స్టేట్మెంట్ ఇస్తున్నాడండి? దేవుని కోసం బ్రతికి ఒక నిజాయితీ కలిగిన ఒక యవనస్తుడి కొరకు. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ కాలేజెస్లో, మీ స్కూల్లో, మీ స్నేహితుల మధ్య అన్యులైన వారు మీ కోసం సాక్ష్యం చెప్పగలరా? ఒక అన్యుడు, ఒక అధికారి అంటున్నాడు, ఆత్మ కలిగిన ఇలాంటి మనుషుల్ని మరొకరిని మనం చూడగలమా? తప్పు చేయడు, ఏ పాపంలో చేతులు కలబడు, ఎక్కడ నలుగురు కూర్చున్న సరదా కార్యక్రమాలకు కూడా నిలబడడు. ఆత్మ ఉన్న మనిషి అండి ఈ మనిషి అన్నారంట. ఒక అన్యుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. మనము అందరు అబ్బాయిలు వేరుగా ఉండాలి, క్రిస్టియన్గా నువ్వు వేరుగా ఉండాలి. నాకే తీసారా మ్యాట్నీకి టికెట్ అనకూడదు. నువ్వు వేరు, వాళ్ళు వేరు. క్లాస్ అంతా సినిమాకి వెళ్దామంటారు, బట్ నువ్వు రానంటావు. సరదాగా తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఊరి మీద తిరుగుతావు, రండ్రా అంటారు. అందరు వెళ్తారు, నువ్వు రానంటావు. పేరెంట్స్ని మోసం చేద్దాం, టీచర్స్ని మోసం చేద్దాం, నాన్న మోసం చేద్దాం, కాలేజీ యాజమాన్యాన్ని మోసం చేద్దాం, డుమ్మా కొట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుదామంటారు. కానీ అందరు అన్నా నువ్వు మాత్రం ఆనవు, వస్తానని అసలు అనవు. ఎందుకనో తెలుసా? నువ్వు క్రిస్టియన్గా. బయట వాళ్ళు చెప్పుకోవాలి, ఆడు రాడండి, నీ తోటి వాళ్ళందరూ చెప్పాలి, ఆడు కలవడండి, నీ తోటి స్నేహితురాలు చెప్పాలి, వాడు అందరిలాంటి వాడు కాదండి, ఈ విషయాల్లో వాడు ఇన్వాల్వ్ అవ్వడండి అని చెప్పాలి. ఎక్కడ చెప్తారో చెప్పండి? నలుగురితో కాలేజీలోకి వెళితే కాలేజీలో కలిసిపోతున్నాం, స్నేహితుల దగ్గర ఉంటే స్నేహితులతో కలిసిపోతున్నాం, బయట ఉంటే బయట కలిసిపోతున్నాం. ఏది నీ ప్రత్యేకత? యోసేపట దేశం గుర్తించదగ్గ యవనస్తుడు అయ్యాడట. ఆ ఫరో అన్నాడట, ఆత్మ కలిగిన మనుషుడు, దైవభక్తి కలిగిన మనుషుడు, పాపానికి దూరంగా పరిగెట్టి నిలబడే మనుషుడు, ఇలాంటి మనుషుని మనం ఎక్కడైనా కనుగొనగలమా? ఇలాంటి మనుషుని మనం ఎక్కడైనా కనుగొనగలమా? మీరు ఎక్కడైనా చూడండి, మీ కుటుంబాల్లో, మీరు బయట ఎక్కడైనా ఈ సాక్ష్యం కలిగి నిలబడండి. ఈ యోసేపు ఎంత ఖచ్చితంగా మనకు కనబడతాడో. ఇదే పేరెట్టుకున్న క్రొత్త నిబంధన యోసేపు ఉన్నాడు, తెలుసు కదా, మరియమ్మ గారు భర్త అప్పటికి. ఆయన కూడా అంత ఖచ్చితమైన వాడు. ఆయన గురించి ఏం రాస్తున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త త్వరగా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 వచ్చును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 వచ్చును. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక. ఎవరంట? యోసేపులు యోధా దేశంలో కరువా? యోసేపు పేర్లు ఉన్నవారు ఇజ్రాయెల్ దేశంలో తక్కువ?
మనకు సిట్టుబావులు పుల్లయ్యలు ఎల్లయ్యలు ఎలాగైతే కామన్గా పేర్లు ఉంటాయో ఇశ్రాయేల్ దేశంలో యోసేపులు దావీదులు యేసులు అనే పేర్లు కూడా చెప్పండి కామన్గా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మీ పేరెంట్స్ మిమ్మల్ని చెప్పండి నమ్మరు. ఏమని నమ్మరు తెలుసా? మా బిడ్డ మా అబ్బాయి తప్పు చేయడు గనక చేయడు, వాడు కాలేజీకి పోయి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడని నమ్మారు కనుకే ఆ స్పేస్ నీకు దొరికింది కనుక నువ్వు ఎగ్గొట్టిపోయావు. నీ పేరెంట్స్ నమ్మకాన్ని నువ్వేం చేస్తావు తెలుసా? అమ్మేశావు. నీ టీచర్స్ నమ్మకాన్ని నువ్వేం చేస్తావు తెలుసా? దగా చేసావు. నీ విద్యా వ్యవస్థ నువ్వేం చేస్తావు తెలుసా? ఎండిపోటు పడుస్తావు. అంటే నువ్వు తల్లిదండ్రుల్ని టీచర్స్ని గురువుల్ని మోసం చేయడం అనేది నువ్వు తెలివితేటలు అనుకుంటావు. తెలివితేటలా? యోసేపు గారు తప్పు చేయాలంటే మనకన్నా తెలివైనడా కాదా? మనకన్నా లెక్కలు చాలా బాగా వచ్చంట ఆయనకి. ఆయన లెక్కేస్తే మళ్ళీ బడ్జెట్ లెక్కలో తేడా రాదట. ఆయన ఇంటిని ఫ్యామిలీని మెయింటైన్ చేస్తే మళ్ళీ లెక్కలు ఎవరు అడగాల్సిన అవసరం లేదట. యోసేపు మనకన్నా తెలివైనడు. అన్ని తెలివితేటలు ఆయన తప్పులకు ఉపయోగిస్తే ఆయన తప్పులు పట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చదువుకుంటారా అని పంపిస్తే ఈ చదువులు నేర్చుకునేది ఏంటి చెప్పనా? నీతి నేర్చుకోరు. చెప్పండి, ఐడీలు ఎలా మార్చాలి, మొబైల్స్ ఎలా మార్చాలి, డీపీలు ఎలా మార్చాలి, పేర్లు ఎలా మార్చాలి, ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. పైన దేవుడు బొమ్మెట్టి వెనకాల వ్యవహారం శతారం ఎలా చేయాలి, ఆడోళ్ళ పేర్లు మొగోళ్ళు ఎట్టుకుని మొగోళ్ళ పేర్లు ఆడోళ్ళు ఎట్టుకుని, అమ్మ చూస్తే ఎవర్రా మాట్లాడతామంటే ఇంకెవడు తేజగాడు అన్నారంట. ఈ తేజగాడు లేండి. ఎవరితో మాట్లాడుతున్నావే అని అడిగితే ఈవిడ అందట ఇంకెవరు సుమతో మాట్లాడుతున్నాను అడుగుతున్నాను. పేర్లు, ఈ తెలివితేటలు, నక్క తెలివితేటలు అన్నీ, ఈ చదువులో నక్క తెలివితేటలు అన్నీ ఎక్కడ ఉపయోగిస్తారు చెప్పి? చెడుకోవడానికి ఉపయోగిస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు పేరెంట్స్కి ఏదో ముసుకేసేస్తున్నాం, గురువులకి ఏదో ముసుకేసేస్తున్నాం. వాళ్ళకి కాదు ముసుకేసేది, ఎవరికి చెప్పండి. కొన్నిసార్లు చర్చెస్లో కూడా కుర్రోళ్ళని చూస్తుంటాం, ఇటు పెద్ద సారికల్ని అక్కడ నిలబడుతుంది, గోడకి అలా జారేసాలనిపిస్తుంది నాకు. నువ్వు చర్చికి వచ్చావు అయ్యా, నువ్వు వచ్చింది చర్చికి, నువ్వు డింగిరి వేసాలు వేసావంటే నేను మళ్ళీ చెప్తాను, ఆ పైనుంచి కిందకి నోడ మెరగొట్టేస్తాను. నేను చాలాసార్లు చెప్తాను చర్చిలో. నువ్వు చర్చికి వచ్చినప్పుడు కూడా నీ వ్యవహార శైలి మారకపోతే నీ వాక్యం నడుతున్నా, నీ హృదయంలో వాక్యం ఉందా? నీ ఐడీలు, నీ డీపీలు, నీ స్టేటస్లు, నీ సినిమా సాంగ్, నీ చెత్త, నీ శతారం అంతా నువ్వేదో అనుకుంటున్నావు ఇది ఒక పెద్ద ట్రెండ్ అని. కానీ ఆ ట్రెండ్లో నువ్వు తీసుకున్న డిసిషన్స్ ఏవైతున్నావో నీ ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవుతాయన్న సంగతి నీకు తెలుసా? యోసేపు గారు తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్ ఏదైతే ఉందో ఎంటైర్ దేశానికైనా ఒక మాదిరి అయిపోయాడో లేదో చెప్పండి. ఆయనే కనుక ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఆయనకు వచ్చిన బై వన్ గెట్ వన్ ఉందిగా, బై వన్ గెట్ వన్ ఆ ఫ్యామిలీలో, ఆ బై వన్ గెట్ వన్ దగ్గర ఆగిపోదుడు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాక బై వన్ గెట్ వన్ కాదు, మొత్తం దేశమే ఎవరి చేతుల్లోకి వచ్చింది చెప్పండి? యోసేపు చేతుల్లోకి వచ్చింది. మీరు చూడండి, వారి యొక్క విలువలు వారి దేశంలో, వారి యొక్క స్థితిగతుల్లో, వారి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సక్సెస్ రేటింగ్లో కూర్చోబెట్టాయి. మీరు అనుకుంటున్నారు మేము కష్టపడి చదివేసి హార్డ్ వర్క్ చేస్తే మేము కాంపిటేటివ్ ఫీల్డ్ కొట్టేస్తాను, మీ బొంద కొడతారు. నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవాడు కనుక నేను చెప్తున్నాను, కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు కష్టపడి చదివేసినంత మాత్రాన్ని కొట్టరు. దేవుడు ఏమన్నా తెలుసా? యథార్థవంతులే వర్ధిల్లుతారు, ఆశీర్వాదకరంగా మారుతారు. మీరు అనుకోవచ్చు మరి బయట వాళ్ళు కొంతమంది వాక్యాలు తెలియకుండా ఉద్యోగాలు కొడతారంటే అందుకే ఉద్యోగంలో అర్ధాంతరంగా పోతున్నారు. మరి వాళ్ళు వాక్యాలు తెలియకుండా ఉద్యోగాలు కొడతారు, అందుకే ఉద్యోగాల్లో అర్ధాంతరంగా రిమూవ్ చేయబడుతున్నారు. సర్వీస్ నుంచి వైదొలుగుతున్నారు. ఎందుకు? వాళ్ళ స్టేట్మెంట్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేయలేరు. మీరు ఏదైనా చూడండి, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ప్రణాళిక పనినా
దేవుడి దీవెన లేకపోతే మనకి ఇంచు కూడా మేనేజ్మెంట్ అనేది మనకే చెప్పండి తెలియదు కనుక తెలియదు. అందుకే యోసేపు గారి జీవితంలో సక్సెస్ రేట్కి కారణం ఏంటంటే ఆయనకి లెక్కలు బాగొచ్చు, ఇవన్నీ బాగొచ్చు, తెలియదు, ఇవన్నీ కాదండి. నీతికి పడి నిలబడతాడు అంతే. ఆ నీతికి పడి నిలబడే మనుషుడు కనుకే నమ్మకమైన మనుషుల్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దేశానికి ప్రజలకు దీవెనకరంగా మారుస్తాడు. అందుకే వాళ్ళ జీవితంలో వాక్యాన్ని పట్టుకుని బ్రతుకుని బతుకులు కనుకే వాళ్ళ దేవుని పిల్లలుగా వర్ధిల్లిపోయారు. పెద్దవారు మీరున్నారు, మీకు కూడా నేను చెప్తున్నాను, పెద్దవారు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలతో, యవనస్తులు పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలతో మీరు మాట్లాడుతున్నారు ఎప్పుడైనా వాళ్ళ మాటలు మీరు గమనిస్తున్నారా? గమనించండి. వాళ్ళ హార్ట్లో ఏం తిరుగుతుందో మీకు అర్థం అవుతుంది. పొక్క, తోలు, చెదరం అని ఈ పదాలు ఫ్యాషన్ అయిపోయి ఈ మధ్య మీరు చూసారు లేదో, అలాంటి రాడికల్ వర్డ్స్ని మీ పిల్లలు, మీ అబ్బాయిలు అమ్మాయిలు ఉపయోగిస్తున్నారంటే వాళ్ళ హార్ట్ ఎంత డిస్ట్రాయిడ్ అయిందో మీకు అర్థం అవ్వాలి, ఎంత ఫాలినాట్గా మారిపోయిందో మీకు అర్థం అవ్వాలి. వాడు హృదయం నిండిన దాన్ని బట్టే వాడు వేసుకునే సొక్క, వాడు వేసుకునే బనియేలు, వాడు చూసే చూపులు, వాడు మాట్లాడే మాటలు, మీ అమ్మాయి మీ అబ్బాయి వాళ్ళ మాట తీరు మీ పెద్దలుగా గమనిస్తున్నారా? మీకు ఒకటే కావాలి, వెళ్తున్నామమ్మా చెప్పండి, వస్తున్నామమ్మా వెళ్తారు, కొన్ని రోజులకి ఏదో ఒకటి కొంపటే చెప్పండి తెస్తారు, రెడీగా ఉండండి ఆఫర్. వెళ్తున్నామమ్మా వస్తున్నాం కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఏమేమి షేర్ చేసుకుంటున్నారు, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? కనీసం కొత్త బట్టలు కొనేయడం కాదు పెంచడం అంటే, కనీసం వాళ్ళకి 3 పూట్ల తిండి పెట్టడం కాదు, వాళ్ళు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ టేస్ట్లు ఏంటి, వాళ్ళ డిజైర్లు ఏంటి, వాళ్ళు ఎక్కువగా ఎలాంటివి ఇష్టపడుతున్నారు, ఇవన్నిటినీ ఖచ్చితంగా జడ్జి చేయాల్సిన పాయింట్ ఎవరిదో తెలుసా? పేరెంట్స్కి. అందుకే ఎఫ్సీ పత్రికలో కానీ ఆ గుణవతి సందర్భంలో ఆ 31వ అధ్యాయం సామెతల్లో కానీ వాళ్ళ ఇరువురికి కామన్గా రాసింది ఏంటో తెలుసా? వారి ఇంటి వారి నడతలో బాగుగా కనిపెడతారంట. అది ఉత్తమ తల్లిదండ్రులు. మీరు అంటే మీ పేరెంట్స్గా మీరు కనిపెడుతుంటే మీ పిల్లలు ఏమంటారంటే, మరి మా ఫ్రీడమ్ మీరు హరించేద్దాం. ఫ్రీడమ్మా నీ బొందా, ఎవరు మీ చెప్పింది చేయి, ఎదవేసే డొక్కలు ఎండబెడతాను ఆయన చెప్పాలి, మీరు చెప్తారా? ఎద్దులాగా ఎదిగిపోయాడండి, ఎదవ మేమేం చెప్తాను, ఎద్దులాగా. ఆ ఎద్దుని కన్నది ఎవరు? ఆ పెద్ద ఎద్దు ఎవరు? నువ్వే చెప్పకపోతే ఆ ఎద్దుకి ఇంక ఊరి మీద ఆంబోతులని వచ్చి చెప్తాయా? మా అంత ఎత్తి అయిపోయాడని మేము ఏం చెప్తామండి అంటే, చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? బాగుగా వారి నడతలు కనిపెట్టు, వారి మాటలు, వారి చూపులు, వారి కార్యాలు పేరెంట్స్గా మీరు గుర్తించకపోతే మన బిడ్డలు తెలుసుకుంటారులే అంటే తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టాలు చెప్పండి జరిగిపోతాయి. అందుకే యోసేపు గారిని భక్తిగా, నాకు తెలిసి యాకోబు గారి జీవితం మిడిల్ లైఫ్ నుంచి ఎంతో కొంత ఎఫెక్ట్ పడుంటుంది ఆయన మీద. తన భక్తి కలిగిన జీవితం ఎంతో కొంత తను ఆదరించుంటుంది. అందుకే తన జీవితం నడిసే కొలది చక్కటి దీవెనకరమైన జీవితంగా మార్చుకున్నాడు. ఇంకా ఏమని రాస్తున్నా చూడండి, ఇంకా యవనస్తుల వరకు ఏం మాట్లాడుతూ ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, త్వరగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును అపవిత్రపరచబడచకూడదని దానియేలు ఉద్దేశించిన. మీకు ఒక చిన్న గ్రాఫ్ చెప్తాను వినండి. ఈ ముగ్గురు యవనస్తులు లేదా దానియేలు నలుగురిని కలిపి ఒక అధిపతికి అప్పగించారు. ఏ అధిపతికి? పానదాయకుల అధిపతి. పానదాయకుల అధిపతి అంటే ఉద్యోగం ఏంటండి? రాజుగారు మంచినీళ్ళు తాగాలంటే ముందు మంచినీళ్ళు ఎవరు తాగాలి? ఆ చెకింగ్ డిపార్ట్మెంట్ పానదాయకుల అధిపతులు తాగాలి. అందులో ఇసం ఉంటే ఇలా పోతారు, ఇసం లేకపోతే రాజుగారు తాగుతారు. అది డ్యూటీ. రాజుగారు ముందు బిర్యానీ తినాలంటే ముద్ద ఎవరు తినాలి? ఈ భక్షకారులు పానదాయకుల అధిపతులు తినాలి. ఇప్పుడు చెప్పండి, అదే డ్యూటీ ఉద్యోగాలు ఇప్పుడు ఎవరికి ఇచ్చారట చెప్పాలి? దానియేలు ముగ్గురు స్నేహితులకి ఇచ్చారట. ఇప్పుడు చెప్పండి, దానియేలు ముగ్గురు స్నేహితులకి రాజుగారు పానీయం చేయాలన్నా భోజనం చేయాలన్నా ముందు ఆ గోల్డెన్ లాంటి ఫుడ్ ఎవరు చెక్ చేయాలి చెప్పండి? వాళ్ళ విధి నిర్వహణ ఎంత ఖచ్చితమైనదైనా కానీ, వాళ్ళ జీతబత్యాలు ఎంత గొప్పవైనా కానీ, వాళ్ళ ఫుడ్ ఎంత రాయల్ ఫుడ్ అయినా కానీ, ఆ డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క కాన్షియస్ ఎక్కడ తిరుగుతుందో తెలుసా?
వాడు హృదయంలో ఉంచుకున్న ధర్మశాస్త్రం చుట్టూ తిరుగుతుందంట. అరే, ధర్మశాస్త్రం ప్రకారం మనం ద్రాక్షరసం తాగకూడదు, ధర్మశాస్త్రం ప్రకారం బలిచ్చిన వాటిని తినకూడదు, ధర్మశాస్త్రం ప్రకారం అది రాజు భోజనమైన దేవునికి వ్యతిరేకమైన భోజనం తినకూడదని ఆ టీనేజ్ అబ్బాయిలకి ఎలాగ అర్థమవుతుందండి? వారి హృదయాల్లో ఏముంచుకున్నారు చెప్పండి. యోసేపు హృదయంలో వాక్యం ఉంచుకున్నాడు కనుక ఐగుప్తుకి నిలబడిపోయాడు. దానియేలు జీవితంలో వాక్యం ఉంచుకున్నాడు కనుక తన విధి నిర్వహణలో కూడా సవాల్ లాంటి పరిస్థితులు ఎదురైనా వాక్యాన్ని బట్టి జడ్జ్ చేసింది. సార్ మీరు ఏమన్నా అనుకోండి సార్, ఈ ఒక్క డ్యూటీ మాత్రం నేను చెప్పండి చేయలేను అన్నాడు. చేయలేనందుకు ఏం చేశారు? కష్టపెట్టి ఇబ్బంది పెట్టి సమస్యలు గురిచేసి ఈ 16 సంవత్సరాల కుర్రోడిని మళ్ళీ 60 సంవత్సరాల వయసులో సింహాల బోన్లో వేసేసిన ఏమైనా టాలెంట్ కూడిందా? కష్టం జరిగినట్టే ఉంటుంది, ఇబ్బంది కలిగినట్టే ఉంటుంది, జీవితం అయిపోయినట్టే ఉంటుంది. మనం నీతికి స్టాండింగ్ తీసుకున్నప్పుడు మనకు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినట్టే ఉంటాయి. కానీ మనల్ని సింహాన బోన్లో పడేసినా, తీసుకెళ్ళి అగ్ని గంధకాల్లో పడేసినా మనల్ని ఎడవక ఎడబాయిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. యోసేపుకు తోడున్నవాడు దానియేలుకు తోడున్నాడు, దానియేలుకు తోడున్నవాడు దానియేలు ముగ్గురు స్నేహితులు తోడున్నాడు. నీతికి పడి నిలబడిన ఏ జనరేషన్లోని యంగ్స్టర్స్కైనా ఆ దేవుడు చేయబట్టుకున్నాడు. ఈ జనరేషన్లో నిలబడు. నీ ఫ్రెండ్స్ నవ్వుతున్నారు, నువ్వు వాళ్ళతో పాటు ఎగులున్న వాళ్ళు నవ్వకో, నీకు సెపరేట్ ఇమేజ్ ఉండాలి. నీ ఫ్రెండ్స్ కుళ్ళిపోయిన జోకులు వేస్తున్నప్పుడు ఆ కుళ్ళిపోయిన జోకుల్లో నువ్వు మాటలు కలపకో, నువ్వు సెపరేట్ ఇమేజ్ ఉండాలి. రవి జకరి అని ఒక మంచి ఎవాంజలిస్ట్ చనిపోయాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు నవ్వే చెప్తుందంట నువ్వు ఎలాంటి వాటికి నవ్వుతున్నావు అని. నువ్వు చూసే చూపులే చెప్తుందంట నువ్వు ఎలాంటి వాటిని చూసి ఇష్టపడుతున్నావు. అంటే నీ నవ్వు పనికి మాలిన జోకులకి నవ్వుతున్నావు అనుకో, నువ్వు ఎలాంటి వాడివి? పనికి మాలినోడివి. నువ్వు పనికి మాలిన వాటిని చూసి ఆనందిస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి వాడివి? పనికి మాలినోడు. అందుకే రవి చక్రి ఏమంటాడంటే, నువ్వు పనికి మాలిన జోకులు నవ్వుతే నువ్వు అదే, నువ్వు పనికి మాలిన విషయాలు చూస్తే నీ క్యారెక్టర్ కూడా అదే. రవి జకరే చెప్తున్న మాట చిన్న మాట ఏం కాదు. అందుకే మనం కూడా నేర్చుకోవాల్సింది, నువ్వు ఏ విషయాలు నవ్వుతున్నావు, ఏ విషయాలకు స్పందిస్తున్నావు, ఎలాంటి వాటిల్లో, నీ స్నేహితుల మధ్య, నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీ యంగేజ్లో, నీ చుట్టూ ఉన్న వాతావరణంలో నువ్వు ఎలాంటి వాటికి స్పందిస్తున్నావు, అదే నీ క్యారెక్టర్ ఏంటో బయటకు చూపిస్తుంది. నజరేతు కానీ గలిలయ ప్రాంతానికి వెళితే ఆయన సెపరేట్ ఇమేజ్ ఉంది ఆయనకి. ఐగుప్తికి వెళితే యోసేపుకి సెపరేట్ ఇమేజ్ ఉంది ఆయనకి. దానియేలు కాలంలో బబులోను సామ్రాజ్యంలో మాదీయ పారసీకుల కాలం వరకు దానియేలుకి సెపరేట్ ఇమేజ్ ఉంది. ఎందుకు చెప్పండి? వాళ్ళ వాక్యాన్ని పట్టుకుని జీవించారు కనుక. మనం కూడా మన స్నేహితుల మధ్య, మన ఇరుగు పొరుగు వారి మధ్య మనం అందరికీ ఒక ప్రత్యేకమైన బంగారు పాత్రలా మనం కనబడాలి అంటే, బంగారంలా అందరికీ మెరిసిపోతూ కనబడాలి అంటే చెప్పండి, అన్ని విషయాల్లో కలవడానికి వీలు లేదు కనుక చెప్పండి. వీలు లేదు. అయ్యో రాకపోతే మా సార్ ఏమంటారు, రాకపోతే నీ బంధు అంటాడు, ఏమంటారు, రావన్నా చెప్పండి. చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఉండేది ఒక అమ్మాయి, ఇప్పుడు 3 పిల్లల తల్లి. ఎందుకు చెప్పారంటే మళ్ళీ అపార్థం అవ్వకూడదు, 3 పిల్లల తల్లి అని చెప్తున్నా. ఇది యూత్ మీట్ కదా. ఫ్రెండ్ అంటే ఫ్రెండే, ఇంకా డిక్షనరీ అర్థాలు ఏమి ఎదక్కండి. స్కూల్లో క్రిస్టియన్ తను దేవుడి పాటలు బాగా పాడుతుంది, బాగా పడేది మా చర్చ్లో, ఆ ఏరియాలో బాగా పడేది. ఈ ఆగస్టు 15కి, ఈ జనవరి 26కి ఈవెంట్స్ పెట్టడానికి పాటలు ప్రాక్టీస్ చేస్తారు, మీకు తెలుసు కదా. ఆ పాటలు ప్రాక్టీస్ చేయమన్నప్పుడు పాటలు పాడేమని. ఈ పాప వంతు వచ్చేసరికి ఏం పాటలు పాడదు తెలుసా? ఇందాక అక్క పాడింది కదా పాట, ఆ పాట పాడేదండి. యోసన్ గారి పాటలు, ఇలాంటి పాటలు పాడితే మీరు చెబితే నమ్మరు, ఆ అమ్మాయి ఆ పాటలు పాడినందుకు ఆ స్వతంత్ర ఉద్యమ కార్యక్రమంలో ప్రైజులు ఇస్తారు చూసారా, ఆ దేవుడి పాటలు బాగా పాడినందుకు ఆ పాటకి 2వ ప్రైజ్ ఇచ్చారు ఆ అమ్మాయికి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి అందరితో పాటు సినిమా పాటలు పాడేసింది అనుకోండి, ఈరోజు నేను ఇలా చెప్తానా? అమ్మాయి ఆ రోజు పాటలు పాడమన్నారని తారా చంద్రుడా పోరా సూర్యుడు అని పాడింది అనుకోండి, అడుగుతున్నారు. ఈరోజు మాట్లాడుకుంటావా? నీతి సూర్యుడి కొరకు పాడింది. ఆమె కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, బోర్డర్ స్కూల్లో ఉన్నా, ఎక్కడున్నా ఆమెకు వచ్చిన పాట ఒకటే, దేవుని పాట. ఆమెకు వచ్చిన మాట ఒకటే, దేవుని మాట. ఆమెకున్న సాక్ష్యం ఒకటే, దేవుని బిడ్డ. అందుకే నిలబడిపోతాను అడుగుతున్నాను. ఎక్కడైనా సరే మీరు పాట పాడినా, ఏది పాడినా మీ ఇమేజ్ ఒకటే, మీరు క్రైస్తవ రిప్రజెంట్గా దేవుణ్ణి ఎక్స్పోజ్ చేస్తూనే కనబడాలి. అది ఎప్పుడు కనబడుతుందని చెప్పినా మన హృదయాల్లో చెప్పండి, వాక్యం ఉంచుకున్నాడు. యోసేపు వాక్యం ఉంచుకున్నాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. దానియేలు వాక్యం ఉంచుకున్నాడు, గ్రూప్ 1 క్యాడర్లో IAS IPS స్థాయికి ఎదిగిపోయాడు.
దానియేలు స్నేహితులు చక్కటి అధికారులుగా మారిపోయారు. మన జీవితంలో మరలా చెప్తున్నాను, మనం ఎక్కడున్నా కానీ మన ఇమేజ్ మనం కోల్పోకూడదు. వాడు ప్రత్యేకమండి, ఆమె ప్రత్యేకమండి, ఆమె ప్రత్యేకమైన తల్లి అండి, ఇంత ప్రత్యేకమైన వాడండి. వీళ్ళందరితో చెప్పండి, కలవరండి, కనీసం చూడరండి. మీరు ఎన్నైనా టెంప్టేషన్ గురి చేయండి, వాళ్ళ మాట వినరగాక చెప్పండి, వినరండి. వాళ్ళ దేవునికి తప్పిక దేనికి చెప్పండి లోబడరండి. మీరు ఎక్కడున్నా ఆ పరిస్థితులు ఎప్పుడైతే ఉంటాయో దేవుడు అంటున్నాడు, ప్రసంగి గ్రంథం రాస్తూ 12వ అధ్యాయం 2వ వచనంలో త్వరగా ముగిద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రానికి చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘాలు మరలా రాకముందే, మీ బాల్య దినముల యందే సృష్టికర్తని. ఎబ్రిలో ఏముందో తెలుసా? ఎబ్రి భాషలో బాల్యం అని ఉండదు, ఎంగేజ్ అని ఉంటుంది. మూల భాషలో ఎంగేజ్లో ఉన్నప్పుడే మీ దేవుణ్ణి చెప్పండి స్మరణకు తెచ్చుకున్నంటే దేవుడు అంటాం కాదు. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఆయన మాత్రమే గుండెల్లో పెట్టుకోవడం, ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడుగా మార్చుకోవడం, ఆ దేవునికి భయపడి కొన్ని మాటలు అదుపులో పెట్టుకోవడం, ఆ దేవుని హృదయంలో పెట్టుకుని కొన్ని చేయకుండా దూరంగా పారిపోవడం, అది స్మరణకు తెచ్చుకోవడం అంటే. నీ బాల్య దినములు అంటే ఇక్కడ ఎవరో బోర్డర్ స్కూల్లో తిరుగుతున్న వాళ్ళ కోసంగా చెప్తుంటా, ఎంగేజ్లో ఉన్న వారి కొరకు. మీరు వయసులో ఉన్నప్పుడే దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోండి. ఆ ఒక్క పేజ్ అయిపోయిందో, మీరు స్మరణకు తెచ్చుకున్నా మీరు చాలా బాధకు గురవుతారు. మీరు చాలామంది మీరు చూడండి, నాకు ఎదురవుతున్న కొన్ని సందర్భాలు నేను చెప్తాను. కొంతమంది సీనియర్స్ అప్పుడప్పుడు వచ్చి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, బ్రదరు మీలాగా వయసులో ఉన్నప్పుడు మాకు కూడా వాక్యం తెలిస్తే ఎంత బాగుందని బాధపడుతున్న వాళ్ళని ఎంతమంది నేను చూశాను. మీలాగా వాక్యం చెప్తే, మీలాగా మీ వయసు ఉన్నప్పుడు మాకు వాక్యం తెలిస్తే మేము కూడా సృష్టికర్త కొరకు దేవుని కొరకు ఏదో ఒకటి చేశామని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కనబడుతున్నారు లేదా అక్కడక్కడ మీకు? మీ వయసు దాటిపోయి వచ్చినప్పుడు మేమేమీ చేయలేకపోతున్నాం, మీ వయసు దాటిపోయి వచ్చాం, మా ఉద్యోగాలతో మేము ఏగలేకపోతున్నాం, మీ వయసు దాటిపోయి వచ్చాం, మా సంసారాలతో పడలేకపోతున్నాం, మీ వయసు దాటిపోయి వచ్చాం, ఈ దేవుని కొరకు మేము ఒక్క కార్యం కూడా చేయలేకపోతున్నాం బాధపడి కుమిలిపోతున్నా ఉన్నారు. వాళ్ళకి లేని అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఈరోజు యూత్ మీట్లో కూర్చున్న మీ యూత్ అందరికి ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. వాళ్ళకి దక్కని అవకాశం అంతా నీకు నాకు మనకిచ్చాడు. ఇలాంటి గొప్ప విషయాన్ని మనం ఉపయోగించుకోకపోతే మనకన్నా చేతగానాలు ఇంకెవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. సృష్టికర్తన స్మరణకి బాల్య దినాల నుంచే, అంటే నీ యంగేజ్ నుంచే స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే ఈ ఏజ్ పోయిందంటే మళ్ళీ నువ్వేం చేయాలన్నా చేయలేవు. బైబిల్ చదువుతూ ఉంటుంది, నీ కళ్ళు కనబడదు. వాక్యం వినాలని ఉంటుంది, నీ చెవులు వినబడదు. ఇలాంటి చర్చలకు వచ్చి కూర్చోవాలనిపిస్తుంది, నేను అడుగు మాట అనదు. సువార్త చేద్దాం 4 వీధులు తిరిగంటే నీ కాళ్ళే నీకు సహకరించు. ఆ టైంలో బాధపడతావు. వయసు అంతా అడవి కాసిన ఎన్నిల్లా తయారు చేశానని ఆ రోజు ఖచ్చితంగా బాధపడతావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, స్మరణకు తెచ్చుకుంటే నీ హృదయంలో దేవుని పెట్టుకో. ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం వల్లనే నేను పాపం చేయకుండా ఉన్నా అంటున్నాడు. వాక్యాన్ని పెట్టుకోవడం అంటే ఎవరిని పెట్టుకోవడం చెప్పండి? సాక్షాత్తు దేవుడిని హృదయంలో పెట్టుకోవడం. ఎవరినైతే దేవుడిని హృదయంలో పెట్టుకుంటారో నీతికి నిలబడతారు, జారత్వానికి దూరంగా జరుగుతారు, వ్యభిచారానికి దూరంగా జరుగుతారు, అబద్ధపు మాటలు, దొంగతనాలకి, పోకిరీ చర్యలకు దూరంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక విషయం తెలుసు, ఇది దేవునికి వ్యతిరేకమైన చర్య, ఇది దేవుని యొక్క నీతికి సరిపోదు కనుక ఈ కార్యం నేను జరిగించి ఆనందంగా ఉండడం చెప్పండి నా వల్ల అవదని వాళ్ళు చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటారంట. ఇలాంటివన్నీ జరగాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, సామాజిక స్పృహ ఉన్నంత మాత్రాన జయించాలని జయించలేము. మరి ఎప్పుడు జయిస్తాం తెలుసా? కొరింథీ పత్రికలు చెప్పాడు. ఒక్క మాట చూడండి, త్వరగా ముగిద్దాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు చెప్పండి, నువ్వు నూతనమైన వ్యక్తిగా, సెపరేట్ ఇమేజ్ కలిగి, నలుగురికి అట్రాక్షన్గా బంగారు పాత్రలా కనబడాలి అంటే దానికి సూత్రం ఒకటేనంట, క్రీస్తు యేసునందు ఉంటేనే నూతన సృష్టి. అంటే న్యూ క్రియేషన్, న్యూ మ్యాన్ అని చెప్పుకోవాలంట. ఇప్పుడు చెప్పండి, న్యూ క్రియేషన్, న్యూ మ్యాన్ ఎప్పుడు అవుతాడు? అవ్వాలనుకుంటే అవ్వదు. చేయాలనుకుంటే చేయడు. దీనికి ఒక ప్యాటర్న్ ఉంది, చాలామంది తెలియదు. ఆ ప్యాటర్న్ ఏంటంటే
ఆ పేతురు గారు ప్రసంగం చేస్తారు అపోస్తుల కార్యం, మీకు తెలుసు కదా, చూస్తారు ఒకసారి. అపోస్తుల కార్యంలో ఒకసారి తీయండి, 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందండి. అక్కడ మూల పదం ఏమాడో చేసా, రిగ్రెట్ అంటాడు. రిగ్రెట్ అంటే పాపాన్ని సంఘం ఎదుట చెప్పండి ఒప్పుకోడు. ఎప్పుడైతే పాపాన్ని సంఘం ఎదుట ఒప్పుకుంటామో, ఒప్పుకున్న తర్వాత రెండవ ప్యాటర్న్ ఏంటి తెలుసా, బాప్టిజం తీసుకోవాలి. అంటే ఒప్పుకోవాలి, సంఘం ఎదుట బాప్టిజం తీసుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే చేస్తామో, యోసేపు మీదకి వచ్చింది ఆత్మ, దానియేలు మీదకి వచ్చింది ఆత్మ, మన కనబడుతున్న దానియేలు స్నేహితుల మీదకి వచ్చింది ఆత్మ, దావీదు మీదకి వచ్చింది ఆత్మ. ఆ ఆత్మ దేవుడు ఎప్పుడైతే మన మీదకి వస్తాడో, నలుగురిలో మనం నూతన సృష్టిగా మారిపోతామంట. మనకంటే ఒక సెపరేట్ ఇమేజ్ ఉంటుందంట. అప్పుడు వాక్యం మనలో, అంటే మన కాన్షియస్తో ఎవరు ఫైట్ చేస్తారు చెప్పిన, వాక్యం నీకు భయం చెప్తుంటుంది, జాగ్రత్త చెప్తుంటుంది, ఇలా ఉండకూడదని చెప్తుంది. నలుగురిలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా నీ వాక్యం ఎప్పటికప్పుడు నిన్ను గైడ్ చేస్తూ నిలబడతావు. అందుకే రిగ్రెట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఎవరైనా, ఇంకా యవనస్తులు ఎవరైనా ఇంకా బాప్టిజం తీసుకోకుండా నేను నీతిగా బతకాలి, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీతిగా బతకలేవు. యవనస్తుల సదస్సును బేస్ చేసుకుని మీకు ఇస్తున్న ఒక అన్నయ్యగా సలహా ఏంటంటే, మీరు ఎంత తొందరగా రిగ్రెట్ ఫీల్ అయితే అంత మంచిది. అంటే పశ్చాత్తాపడాలి, అందరి ఎదుట నీళ్ళలోకి దిగి బాప్టిజంలో దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే అది నువ్వు చేస్తావో, నీ లైఫ్ని దేవుడు నూతన సృష్టిగా మార్చేస్తాడు. అప్పటి వరకు నేను నీతిగా ఉండాలి, నువ్వెంత నీతిగా ఉండాలని ఉండలేవు. నీ స్నేహితులకి ప్రత్యేకమైన ఇమేజ్గా ఉండాలనుకున్నా ఉండలేవు. దానికి సూత్రం ఒకటే, నువ్వు ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాల్సిందే. ఈ మొత్తం యవనస్తుల సదస్సులో మీ అందరినీ నేను ప్రేమగా కోరుతున్నది, ఇంకా ఎవరైతే ఇక్కడ యవనస్తులు బాప్టిజం లేకుండా ఉన్నారో, యోసేపు లాంటి, దానియేలు లాంటి, వాళ్ళ స్నేహితులు లాంటి జీవితం మీకు కావాలి అంటే, మరలా చెప్తున్నాను, నీటి బాప్టిజానికి సిద్ధం అవ్వండి. పశ్చాత్తాపానికి సంఘం ఎదుట ఒప్పుకోండి. దేవుడి ఎదుట ఘనముగా ఎలా ఉండాలో నేర్చుకోండి. ఆ కార్యాలు ఎప్పుడైతే జరిగిస్తారో, దేవుడు మరలా ఈ జనరేషన్లో కూడా మనల్ని ఎలా చూపిస్తాడో తెలుసా, ఒక రోల్ మోడల్గా చూపిస్తాడు. జేమ్స్ ఒక రోల్ మోడల్, ప్రసాద్ గారు ఒక రోల్ మోడల్, ప్రతి ఒక్కరు ఒక రోల్ మోడల్గా మనం ఎప్పుడు అవుతాం చెప్పిన, రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, బాప్టిజంలోకి వెళ్ళాలి, ఆత్మను పొందుకోవాలి, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాక్యమును బాగుగా చూడడం వలన చెప్పండి, నా జీవితాన్ని అనేకులకు మాదిరికరంగా, దీవెనకరంగా మార్చేస్తాను. అందుకే ఆ అలవాట్లు మీకు రావాలని సంఘం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, మీతో బలవంతంగానే సరే చెప్పండి, బైబిల్ చదివిస్తున్నారు, బలవంతంగా ఆఫర్ బహుమతాన్ని ఇచ్చానే సరే చెప్పండి, వాక్యం చేస్తారు. ఎందుకు, ప్రతి కార్నర్లోంచి క్వశ్చన్ అడిగితే ఎంతో కొంత హార్ట్లోకి వెళితే మీ మైండ్ సరిగ్గా పనిచేస్తున్న ఒక చిన్న ప్రయత్నం యవనస్తుల సదస్సు. అందుకే పెళ్ళైన వారిని, పెళ్లి కాని వారిని, వయసులో ఉన్న వారిని, వయసు లేని వారిని అందరినీ తారతమ్యాలు లేకుండా ఎందుకు కూర్చోబెట్టారంటే, ఏ సెట్టుకేసే గాలి చెప్పండి, ఆ సెట్టుకి వేస్తున్నాను అందరికీ తెలుసు. అందుకే ఆ ఈదురు గాలికి ఎగిరిపోక, సుడిగుండంలో కొట్టుకుపోక అందరూ నిలబడాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, వాక్యం డైలీ చదవండి, డైలీ వినండి. రోజులో సోమవారం నుండి శనివారం వరకు ఎంత వాక్యాన్ని వినాలో వినండి. నువ్వెంత వాక్యంతో పెనుగులాడితే నీ చుట్టూ ఉన్న వారికి మోసే ముఖం వెలిగిపోయింది చూసారా, అంత తేజస్సు. అంటే ఎగ్జాక్ట్గా పేరంలో వస్తుందని నేను చెప్పను, కానీ అంత తేజస్సు, ఒక తెలియని సెపరేట్ ఇమేజ్ నువ్వు నలుగురిలో ఉన్న, ఇటు సంథింగ్ అండి ప్రత్యేకంగా ఉంటాడన్న ఆ గ్లో ఎప్పుడు కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది భౌతికమైన గ్లో కాదు, ఆ సెపరేట్ ఇమేజ్ కనబడుతుంది. ఆ ఇమేజ్ని ఎప్పుడు వాక్యంలో గుండెలో పెట్టుకోండి. అందుకే బయట వాళ్ళు సెలబ్రిటీలకి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు చిన్న రీల్స్ వస్తే, ఇలా రీల్స్ తోస్తుంటాయి, ఆ రీల్స్తోనే చచ్చిపోతున్నారు ఈ మధ్య. ఆ రీల్స్లో ఒక యాక్టర్ అంటున్నాడు, మీరెంత అందంగా ఉండడానికి కారణం ఏంటని అడిగితే, ఆ యాక్టర్ ఏమంటున్నాడంటే, నేను హార్ట్లో ఏది దరిద్రం అంత పెట్టుకోను, ఎప్పుడు బయటికి నవ్వుతుంటా, అందుకే నా ఫేస్ అంతా చెప్పండి గ్లోగా ఉంది, ఆడ బంధం ఉంటుంది. అదేం కదా నేను చెప్పిన వాక్యం, మళ్ళీ చెప్తున్నాను, లోపల కుళ్ళి కుశుద్ధం పెట్టుకోకుండా ఉండదు కదా, అది సూత్రం కాదు. బైబిల్ ఎలా ఉంది, లోపల నీ దేవుని పెట్టుకో, నీ లోపల నీ వాక్యాన్ని పెట్టుకో, నీ చుట్టూ ఉన్న వారికి నీ జీవితాన్ని ఎంత అందంగా దేవుడు చూపిస్తాడో ఒక్కసారి దాని ఎక్స్పీరియన్స్లోకి రా. నేను చివరిగా ముగిస్తున్నాను. వాక్యం అంటే మనందరికీ తెలిసిన సూత్రం. ఆ వాక్యం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మనకు డెమో, ఆయనే మనకు రోల్ మోడల్, ఆయనే మనకు మాదిరి. ఆయన చూడండి,
తల్లిదండ్రులకు ఎలా లోబడ్డాడు చూడండి. తన పేరెంట్స్ తనకన్నా తక్కువ కదా? మరియమ్మ యేసుప్రభు కన్నా గొప్పదా? యోసేపు తనకన్నా గొప్పోడా? తనకన్నా గొప్పవారు కానీ తల్లిదండ్రులకి తను లోబడి బతకలేదు. చెప్పండి. లింగుని 10వ తరగతి పాస్ అయ్యేసరికి ఇలా మీకేంది అది నోర్మి అన్నారంట. నీకేంది అది నోర్మి అంటే ఏమీ తెలియని అమ్మా నాన్నకి ఎవరు లోబడ్డారు చెప్పండి? అన్నీ తెలిసిన యేసుక్రీస్తు లోబడ్డ. అందుకే ఆయన మనకు సరైన రోల్ మోడల్. అయినా 30 సంవత్సరాలు అమ్మా నాన్న మాట విని అర్హత లేని వారికి ఆ రంపం పొట్టు మధ్య నమ్మకమైన పని చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు కలిసి వచ్చే బిడ్డగా మారిపోయాడు. అందుకే ఆయన మనకు రోల్ మోడల్. ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ తల్లిదండ్రులను ఆనందింప చేయడమే కాదు చెప్పండి, పరలోకమందున్న తండ్రిని ఆనందింపజేసి పైనుంచి సాక్ష్యం పొందుకోండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు బాప్టిజం తీసుకున్నందుకు ఆనందిస్తాను అనలేదు చెప్పండి. 30 ఏళ్ళ నుండి ఆనందిస్తూనే ఉన్నాను. ఇకపై కూడా చెప్పండి ఆనందిస్తాను. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీద అసువులు బాసిన ఒక చక్కటి దేవుని కుమారుడు. ఆయనే మన దైవము. ఆయన్ని ఫాలో అవ్వండి. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే గుండెలో పెట్టుకుంటారో, క్రీస్తుని ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో, మీ కాలేజీలో, మీ స్కూల్లో, మీ సంసారంలో, మీ స్నేహితుల మధ్య ప్రతి దిక్కున మీరంటే ఒక ప్రత్యేకమైన సాక్షి. పైకాల తిట్టుకుంటూ ఉంటారు కానీ పని వచ్చేసరికి వాళ్ళే మీకోసం ఏం చెప్తారు చెప్పండి? గొప్ప సాక్షి. ఆడలాంటోడు కాదండి, ఆడలాంటోడు కాదండి. నా ఉద్యోగం వచ్చిన కొత్తలో ర్యాపిడ్ ఫోర్స్ ఉండేవాడు. ర్యాపిడ్ ఫోర్స్ అంటే మిలిటరీ మీ దొల్లొచ్చేవాళ్ళు. ఇక్కడ కొంతమంది బ్యాచులర్లను పట్టుకోవడానికి. అప్పుడే దొల్ల తెలుసు నాకు. అప్పటి వరకు దొల్లలో ప్రసాదాన్ని కూడా తెలియదు నాకు. ఈ దొల్లలో కొంతమంది ఉన్నారు ల్యాప్టాప్ పెట్టుకుని క్రికెట్ బ్యాటింగ్ ఆడేస్తారు. కొంతమంది ఉన్నారు బంటర్లు అంటారు, బంటర్లు మా స్లాంగ్లో. వాళ్ళు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ కోడి పందాలు, కుక్క పందాలు అని ఉంటాయి చుట్టూ. ఇవన్నీ వేసినప్పుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు అప్పుడులో 2000 కాంతాలు కొత్తగా వచ్చినాయి, 2000 రూపాయల నోట్లు. ఆ 2000 రూపాయల నోట్లు కొత్తగా వస్తే ఆడు ఏం చేశాడంటే ఆ కోళ్ళు కప్పెడతారు చూసారా, అది ఉంటుంది గంప. ఆ గంపలోకి ఇసేసాడు 2000 రూపాయల నోట్లు. ఆడు ఇసేసాడనే సంగతి మాకు తెలియదు, ఎవరికి తెలియదు. మా టీంలో ఎవడో తీసాడు ఆ డబ్బులు, ఎవడు తీసాడో తెలియదు. ఆ టీంలో డబ్బులు అని తీసేస్తే ఆడికి ఏమనిపించిందో ఆ తీసేసినోడు నా వైపుగా చూపించారు, ఈడే తీసాడని. ఆడు ఈ ఊర్లో ఉంటాడు, ఆ పేరు అడగండి నన్ను. చూపించేందుకు ఇతనే తీసాడు. ఆ 2000 రూపాయలు మొత్తం నా 20 కాగితాలు ఉంటాయండి, ఇతనే తీసాడు. కానీ నేను తీయడం ఏంట్రా అలాంటి పని. మా సార్ కంప్లైంట్ చేశారు, మా డిఎస్పీకి కంప్లైంట్ చేశారు, మా టీం మొత్తాన్ని కంప్లైంట్ చేశారు. ఆ రోజు నేను లీవ్లో ఉన్నాను. తిరిగి వచ్చే సమయానికి వాళ్ళందరూ కలిసి నా సాక్షి ఏం చెప్పారు చెప్పిన, ఈడు కాకుండా ఇంకెవరి కోసం చెప్పినా నమ్మదు కానీ అబ్బాయి నీ గోసుడుపులో కొడతాం, ఆడు తీడిగాక తీరన్నాడు అంతే. నీ 2000 రూపాయలు ఎవరు తీసారు తర్వాత చెప్తాం, కానీ ఈడు కాకుండా ఇంకెవడ పేరు అని చెప్పి మేము నమ్ముతాం. ఈడు ఆ పని చేయడానికి చేయడు. నేను ఈ లైవ్ వెళ్తుందని చెప్పచ్చు లేదు. ఆడు మంత్లీలు ఇస్తేనే తీసుకోడు, మంత్లీ ఉంటాయిలేండి అవే తీసుకోడు, సారా డబ్బులే తీసుకోడు. అలాంటిది ఇలాంటివి నీ ఎర్రకాయతలు ఆడు తీసుకుంటే ఎలాగంటావరని అరు సాక్ష్యం. బాగా వినండి. నేను ప్రేయర్కి వెళ్ళినప్పుడల్లా తిట్టుకునేవారండి, వీడికి ప్రార్థనలు ఇచ్చాను. నేను బైబిల్ పట్టుకెళ్ళినప్పుడల్లా తిట్టుకునేవారండి. కానీ పని వచ్చినప్పుడు ఆ నోరులో ఏం చేసే చెప్పండి, నా కోసం సాక్ష్యం ఇచ్చి. అదే చెప్పండి, మనం ఎప్పుడైతే నీతికి పడి నిలబడతామో తిట్టే నోరులే చెప్పండి సాక్ష్యం ఇస్తాయి. మనల్ని అనే నోరులే మన కొరకు ఘనంగా మాట్లాడుతుంది. అందుకే మీ కాలేజీలో, మీ స్నేహితుల మధ్య ఎక్కడైనా మీరు గమనించండి, ఈ నీతికి వాక్యాన్ని నిలబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంగా ఘనమైన పాత్రగా మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ విలువైన వాక్యములు తండ్రి వినిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అందరికీ యవనస్తులకి వాక్యాలు అర్థమైన నాకు తెలియదు తండ్రి. మీ వాక్యమును బాగుగా చూసుకున్న యవనస్తులే బాగుపడతారు తండ్రి. ఈ భూమి మీద ఒక యవనస్తుడు పవిత్రంగా బతకాలి అంటే వాక్యము తన హృదయంలో పెట్టుకున్నవాడు మాత్రమే బతకగలడు తండ్రి. నా హృదయంలో వాక్యం ఉంది కనుకే నేను పాపం చేయకుండా ఉండగలిగానని యోసేపు సాక్ష్యం దేవా. దానియేలు స్నేహితులు తండ్రి, గొప్ప భక్తులందరూ వారి హృదయాల్లో వాక్యాన్ని చొప్పించుకున్నారు కనుక తరాలకి సాక్ష్యంగా మారిపోయారు. మా స్నేహితులతో మేము ఎక్కడ పడితే అక్కడ కలిసిపోతున్నాం. ప్రతి చిన్న విషయానికి తండ్రి దిగజారిపోతున్నాం. మా క్రైస్తవ ఇమేజ్ని తండ్రి మేము పాడు చేసుకుంటున్నాం. మేము ప్రత్యేకమైన వ్యక్తులని తండ్రి రోజు రోజుకి తండ్రి మేము చెప్పలేక తండ్రి వారితో కలిసిపోతున్నాం. అలా ఉండడానికి వీల్లేదు తండ్రి. మా పిలుపు గొప్పది, మా మాదిరి గొప్పది, మమ్మల్ని నిలబెట్టిన విధానం గొప్పది తండ్రి. మేము ఎక్కడున్నా తండ్రి మాకు ఒక ప్రత్యేకత ఉండాలి. అది ఉద్యోగమైనా, చదువైనా, కాలేజ్ అయినా, స్కూల్ అయినా, సంసారమైనా, ఈదైనా, ఎక్కడైనా తండ్రి మా గూర్చి తండ్రి మిమ్మల్ని బట్టే మాకు అడ్రస్గా మాట్లాడుకోవాలి దేవా. ఆ ఘనతను వాక్యమును బట్టి మా హృదయాల్లో మరింత ఆశీర్వాదకరంగా మారుస్తారని కోరుతూ మధ్యాహ్నం వేళ జరుగుతున్న మిగిలిన కార్యాన్ని కూడా మీరే మహిమార్థంగా ఉపయోగించుకుంటారని అర్థిస్తూ ఈ ప్రతికూలమైన వాతావరణాన్ని అనుకూలంగా మారుస్తారని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.